సిపిఐ శత వసంత వేడుకలు తెనాలి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద సిపిఐ అరుణ పతాకాన్ని నాయకులు ఆవిష్కరించి పేద ప్రజల కోసం సిపిఐ చేసిన వీరోచిత పోరాటాన్ని తెలియజేశారు. తెనాలి పట్టణ గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ శత వసంత వేడుకలను గురువారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, సీనియర్ నాయకులు బొల్లిముంత కృష్ణ తదితరులు అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం చెరుకుమల్లి సింగారావు మాట్లాడుతూ దేశానికి సంపూర్ణ స్వాతంత్ర నినాదంతో సోషలిజం లక్ష్యంగా ఆవిర్భవించిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని ఆయన అన్నారు. సిపిఐ శతాబ్ది ఉత్సవాలు తెనాలి నియోజకవర్గంలో పలు చోట్ల పతాక ఆవిష్కరణలు సభలు నిర్వహించినట్లు చెప్పారు. 1925 డిసెంబర్ 26న సిపిఐ పార్టీ ఏర్పడి నేటికి 100 సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో వీరోచితమైన పోరాటాల చరిత్రకు వారసులు కమ్యూనిస్టులని ఆయన అన్నారు. కులపీడన, ఆర్థిక దోపిడీ లేని సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా సిపిఐ పోరాటం చేసిందని వారు చెప్పారు. దున్నేవాడికి భూమి కావాలని, ప్రకృతి సమర్పించిన సంపద అన్ని వర్గాలకు సమాన వాటాగా ఇవ్వాలని నిరంతరం పోరాడి ఎన్నెన్నో వీరోచిత పోరాటాలు నిర్వహించిందని తెలియజేశారు. దేశ చరిత్రకు భారత కమ్యూనిస్టు పార్టీ నిలువెత్తు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. తెనాలి నియోజకవర్గ నాయకులు బెన్హర్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశ ప్రజల్ని తీవ్రంగా వంచిందని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా దేశ సంపాదన అంతా అంబానీ, అదానీలకు, మరికొంతమంది కార్పొరేట్లకు కోటాని కోట్ల మంది శ్రమను దోచిపెడుతుందని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన తెనాలి సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద సభను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర నాయకులు గురుబ్రహ్మం, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు పాల్సం వెంకటేష్, గుండు శివ, తెనాలి ఏజేఎస్ఎఫ్ నాయకులు చెన్నూరు సాయి, పవన్, దుర్గా, అఖిల్, సిపిఐ నాయకులు పరుచూరి వెంకటేశ్వర్లు, సాంబయ్య, ఏఐవైఎఫ్ తెనాలి నాయకులు రవితేజ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలోనే ఒక చారిత్రక నేపథ్యం, అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు, అనేక త్యాగాలు చేసినటువంటి ఏకైక పార్టీ దేశంలో ఏదైనా ఉంటే అది ఏకైకంగా ఓన్లీ సిపిఐ పార్టీ. ఎంతోమంది మహనీయులు, మహానుభావులు ఈ పార్టీ కోసం అనేకమైన త్యాగాలు చేశారు. కామ్రేడ్ గురుదాస్ గుప్తా గారు, ఏబి బర్ధన్ గారు, అజయ్ ఘోష్ గారు, కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారు విశేషమైన త్యాగాలతో దేశం మొత్తం మీద పార్టీని ఎంతో బలోపేతం చేశారు. లక్షలాది మంది, కోట్లాది మంది శ్రమజీవులు పార్టీ కోసం 100 ఏళ్ళుగా అనేక రకాలైన పోరాటాలు చేశారు. ఇవాళ దోపిడికి, దౌర్జన్యానికి, అన్యాయానికి, అణచివేతలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతూ ఉంది. ఈ దేశంలో మతోన్మాద శక్తుల్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా పోరాటాలు చేస్తూ ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్ లాంటి బీజేపీ మతోన్మాద గూండాల నుంచి కూడా పార్టీ అనేక రకాల సమస్యల్ని, పోరాటాలని నిర్వహిస్తూ ఉంది. మాతృ సంస్థ మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, భారత కమ్యూనిస్ట్ పార్టీ. దీంట్లో ఏఐటిసి కావచ్చు, ఏఎస్ఎఫ్ కావచ్చు, అనేకమైన ట్రేడ్ యూనియన్, అనేకమైన శ్రామికులు, కార్మికులు, రైతాంగం, రైతు కూలీలు, వ్యవసాయ కార్మికులు, ఒకరేమి అనేక మంది పోరాటం చేసి ఈరోజు సమాజం ఇంతవరకు తీసుకొచ్చాం. మనం స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. అది కమ్యూనిస్టులుగా అనేకమైన గొప్ప చరిత్ర కలిగిన ఈ పార్టీ ఈ దోపిడీకి వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేస్తుంది. ఈరోజు సనాతన ధర్మం పేరట, మతోన్మాదం పేరట ప్రజలు హింసించే ఈ పార్టీలు ఈరోజు పాలకులుగా వచ్చారు. కానీ అదే సమయంలో పట్టిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇంకా ప్రజల కోసం పోరాటం చేస్తుంది. కార్మికులు, కర్షకులు, వ్యాపారవేత్తలు, ప్రజలు అందరూ 30వ తారీఖు బహిరంగ సభలో పాల్గొని ఈ శత జయంతి ఉత్సవాలు ముగింపు కార్యక్రమంలో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి జయప్రదం చేయవలసిందిగా తెనాలి నియోజకవర్గ సమితి పక్షాన్ని ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాం. ఈ పార్టీలో మేము కూడా భాగస్వాములందుకు ఎంతో గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం.